నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొంతకాలంగా భారత వృద్ధి రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. 2014లో ప్రపంచంలో 10వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పుడు 5వ స్థానానికి చేరుకుందన్న సీఎం. యావత్ ప్రపంచం ఇప్పుడు భారత్ వైపే చూస్తుందని వ్యాఖ్య. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులు వీరోచితంగా గెలిచారని మాజీ సీఎం జగన్ ప్రశంస. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకంజ వేయలేదని కితాబ్. ఈ విజయాలతో పార్టీకి మరింత ఉత్తేజం వచ్చిందని వెల్లడి. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ విషయంలో పేదలను ఆదుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటే ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ మాత్రం బురద చల్లుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆగ్రహం. ఇన్సూరెన్స్ ద్వారా 2,50,000 నుంచి 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవతో పేదలకి ఉచిత సేవలు అందిస్తామని వ్యాఖ్య. మయన్మార్, థాయిలాండ్ లో భారీ భూకంపం. రెక్టాల్ స్కేల్ పై 7.7 తీవ్రత నమోదు. పలు భవనాలు నేలమట్టం. జనాలు భయంతో రోడ్ల మీదికి పరుగులు తీసిన వైనం. కొంతకాలంగా భారత వృద్ధి రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 2014లో ప్రపంచంలో 10వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పుడు 5వ స్థానానికి చేరుకుందని తెలిపారు. యావత్ ప్రపంచం ఇప్పుడు భారత్ వైపే చూస్తుందని అన్నారు. మెడ్రాస్ ఐఐటీలో నిర్వహించిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ 2025 కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నో రకాల ఆన్లైన్ కోర్సులు కూడా అందిస్తుందని సందర్భంగా తెలియజేశారు. ఐఐటీ మెడ్రాస్ స్టార్టప్ లో 80% సక్సెస్ అవుతున్నాయని తెలియజేశారు. స్టార్టప్ అగ్నికుల్ మంచి విజయాన్ని అందుకుందని అన్నారు. మెడ్రాస్ ఐఐటీలో 35 నుంచి 45% మంది తెలుగు విద్యార్థులే ఉన్నారని అన్నారు. ఐఐటీలను స్థాపించడం దేశ విద్యారంగంలో గొప్ప ముందడుగని చెప్పారు. 1991లో తీసుకువచ్చిన సంస్కరణలతో భారత్ అభివృద్ధి బాట పట్టిందని చంద్రబాబు అన్నారు. ఇదే సమయంలో చైనా ఆర్థిక సంస్కరణలు చేపట్టిందని, ఆ తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పారు. బ్రిటిష్ వాళ్ళు ఒక్క ఇంగ్లీష్ ని మాత్రమే మనకు వదిలివేసి మన దేశం నుంచి అంతా తీసుకుని పోయారని అన్నారు. 1990లో కమ్యూనికేషన్ రంగంలో విఎస్ఎన్ఎల్ మాత్రమే ఉండేదని, ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రైవేట్ సంస్థల ఎంట్రీ ఇవ్వటం ఒక గేమ్ చేంజర్ అని అన్నారు. తమిళనాడు కూడా ఈరోజు మనం చూస్తే సౌత్ ఇండియానే ముందే చెప్పాను, మనం అందరం ఈ దేశానికి పెద్ద ఎత్తున కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చాం, ఒక అసెట్గా తయారయ్యాం. ఇప్పుడు ఈ స్టేట్స్ ఎవరైతే మనం అగ్రెసివ్గా ముందుకు పోయాం వీళ్ళందరూ ఆలోచించుకోవాల్సింది పాపులేషన్ మేనేజ్మెంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నార్త్ ఇండియా పాపులేషన్ పెరిగినాక మైగ్రేషన్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితికి వస్తారు. ఇప్పుడు విదేశాలకు మనం పోతున్నాం, రేపు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది. గ్రేట్ కంట్రీ కాబట్టి అందరం కూడా పాపులేషన్ మేనేజ్మెంట్లో కూడా జాగ్రత్తగా ఉండి, మీకు ముందుగా యంగ్స్టర్స్ చెప్తున్నా, చదువుకున్న వాళ్ళకి మీరంతా కూడా కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతూ ఉంటారు. పెళ్లి చేసుకుంటాం, మంచి ఉద్యోగం వస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేస్తాం, డబుల్ ఇన్కమ్ వస్తుంది, నో కిడ్స్ లెటర్స్ ఎంజాయ్ అనే థీరీకి వస్తారు. దానివల్ల పాపులేషన్ డ్రాస్టిక్గా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. మనం కానీ జనాభాని మేనేజ్మెంట్ చేయడం, ఈ ట్రాన్సిషన్ కానీ మనం మేనేజ్ చేస్తే రాబోయే 400-500 సంవత్సరాలు ఇండియన్సే ప్రపంచాన్ని శాసించే పరిస్థితిలోకి వస్తారు. ఇది వాస్తవం. మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడతాను. మిమ్మల్ని చూస్తూనే ఉన్నా, నేను ఎక్కడున్నా మిమ్మల్ని చూస్తే గర్వపడుతున్నా. రాష్ట్రంలో వివిధ చోట్ల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులు వీరోచితంగా పోరాడి గెలిచారంటూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా చంద్రబాబు అహంకారాన్ని చూసి పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిన, కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాధి దెబ్బతీస్తామని భయపెట్టిన వైసీపీ కార్యకర్తలు వెనకంజ వేలేదని కొనియాడారు. ఎన్నో ప్రలోభాలకి గురిచేసినా వాటన్నిటినీ బేఖతారు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించుకున్నారని ప్రశంసించారు. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైసీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నాయకులను చూసి గర్వపడుతున్నానని తెలియజేశారు. కష్ట సమయంలో వీళ్లు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందని అన్నారు. ఈ ఎన్నికలను సమన్వయం పరుచుకుంటూ విజయానికి బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందరినీ అభినందిస్తున్నానని అన్నారు. వైసీపీకి అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ వెన్నెముకలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్స్ ఆఫ్ అంటూ జగన్ పేర్కొన్నారు.
ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ విషయంలో పేదలని ఆదుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటే ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ మాత్రం బురద చల్లుతున్నాయని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇన్సూరెన్స్ ద్వారా 2,50,000 రూపాయల నుంచి 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవతో పేదలకి ఉచిత సేవలు అందిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎంపానల్మెంట్ ఉన్న హాస్పిటల్స్ వైద్యం తీసుకోవటం పేద ప్రజల హక్కని, ఏవైనా హాస్పిటల్స్ ఉచిత వైద్యం అందించమని చెప్తే 104 ఎన్టీఆర్ ట్రస్ట్ కాల్ సెంటర్ కి ఫిర్యాదులు అందిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఈ మధ్య ఒక ప్రకటన చూసాము. అది సోషల్ మీడియాలో వివిధ పత్రికల్లో ప్రముఖంగా సర్క్యులేట్ అవుతా ఉంది. ఎంపానల్మెంట్ హాస్పిటళ్ళు మాకు బకాయిలు ఎక్కువగా ఉన్నాయి, మేము కొత్తగా వచ్చే పేషెంట్లను తీసుకోకుండా ఆపేస్తాము, సేవ నిలుపుదల చేస్తాము అనేది దాని సారాంశం. అలాగే కొన్ని పత్రికల్లో, కొంత సోషల్ మీడియాలో ఆరోగ్యశ్రీని కూడా ఆపేస్తారు అన్న అర్థం వచ్చేలాగా విపరీతంగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది సరికాదు. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్యశ్రీ ఎన్పానల్మెంట్ ఉన్నటువంటి ఆసుపత్రులు సుమారుగా 2,500. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రమారమి 4,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టబోతుందని అంచనా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయే సందర్భంలో ఈ ఎన్పానల్మెంట్ హాస్పిటళ్లకు అన్నింటికీ ఉన్నటువంటి బకాయిలు సుమారుగా 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయినారు. ఈ 8 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా 2,000 కోట్ల రూపాయల్ని ఈ ఎన్పానల్మెంట్ హాస్పిటళ్లకు మనం ఖర్చు పెట్టడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి మయన్మార్లో సంభవించిన భూకంపం తీవ్రత థాయిలాండ్ను కుదిపివేసింది. భూకంప తీవ్రతకి బ్యాంకాక్లోని బిల్డింగ్లు నేలమట్టమయ్యాయి. జనాలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. ప్రాణ నష్టం పెరిగే అవకాశం ఉంది. వరుస భూకంపాలు మయన్మార్ని కుదిపివేశాయి. శుక్రవారం సంభవించిన 2 భూకంపాలు మయన్మార్తో పాటుగా థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ను వణికించింది. రెక్టర్ స్కేల్ మీద 2 భూకంపాల తీవ్రత 7.4, 6.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. భూకంప దాటికి మయన్మార్ మండేలోని ఐకానిక్ అవర్ బ్రిడ్జి దగ్గర ఇర్రవడ్డి నదిలో కూలిపోయింది. భూకంపం దాటికి పలు బ్రిడ్జిలు కుప్పకూలాయి. భూకంప కేంద్రం సాగింగ్ సమీపంలో ఉంది. దాంతో థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో అత్యవసర పరిస్థితి విధించారు. మయన్మార్లో సంభవించిన భూకంపాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే వాటి దాటికి థాయ్ రాజధాని బ్యాంకాక్కి 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలోని అతిపెద్ద భవనం ఒకటి కుప్పకూలింది. సుమారు 40 మంది ఇక్కడ చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భూకంప తీవ్రతకు భవనాలు షేక్ అవుతున్నాయి. దాంతో జనాలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీస్తున్నారు. థాయిలాండ్లో మాత్రమే కాక చైనాలోని నైరుతి యునాన్ ప్రాంతంలో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి. ఇక బ్యాంకాక్ చాటుచక్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న హైరైజ్ బిల్డింగ్ ఒకటి కుప్పకూలింది. భూ ప్రకంపనల నేపథ్యంలో ఈ ప్రాంతంలో హోటల్స్ మూసివేశారు. జనాలు భయంతో రోడ్ల మీదకి పరుగులు తీశారు. భూకంపానికి సంబంధించిన భయంకర వీడియోలని జనాలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
మహాబోధి మహావిహార్ ఆలయంపై పూర్తి బాధ్యత బౌద్ధులకి అప్పగించాలని ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వై హరిబాబు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం 1949లో అమలు చేసిన బీటీ యాక్ట్ బౌద్ధులకు తీవ్ర అన్యాయం చేస్తున్నట్లు తెలిపారు. బీటీ యాక్ట్ రద్దు చేసి బౌద్ధ భక్తుల అభిప్రాయాలను గౌరవించాలని హరిబాబు విజ్ఞప్తి చేశారు. విజయవాడ అలంకార్ ధర్నా చౌక్లో ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మహాజ్ఞాన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో క్రిస్టియన్, ముస్లిం, సిక్కు గురువులు పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వై హరిబాబు మాట్లాడారు. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం 1949లో అమలు చేసిన బీటీ యాక్ట్ బౌద్ధులకి తీవ్ర అన్యాయం చేస్తుందని తెలియజేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం ప్రతి మతానికి తమ మతపరమైన వ్యవహారాలని స్వతంత్రంగా నిర్వహించుకునే హక్కు ఉందని గుర్తు చేశారు. మహాబోధి మహావిహార్ ఆలయంపై పూర్తి బాధ్యత బౌద్ధులకు అప్పగించవలసిన అవసరం ఉందని, బౌద్ధుల మనోభావాలని కాపాడాలని కోరారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశంలోని బౌద్ధ స్థలాలని పరిరక్షించి అభివృద్ధికి సహాయపడాలని డిమాండ్ చేశారు. బీటీ యాక్ట్ రద్దు చేసి బౌద్ధ భక్తుల అభిప్రాయాలను గౌరవించాలని హరిబాబు విజ్ఞప్తి చేశారు. మెన్షన్ చేసింది అంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే అక్కడ మేనేజ్మెంట్ లో ఎవరైతే మెజారిటీ కలిగిన వై హరిబాబు ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మరియు నేషనల్ ట్రస్టీ. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క విజయవాడలో ఉన్నటువంటి గాంధీనగర్లో ఉన్నటువంటి ఈ యొక్క ధర్నా చౌక్ వద్ద బుద్ధిస్టులైనటువంటి మేమందరం కూడా ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ వారి నాయకత్వంలో ఇక్కడ మహా జ్ఞాన దీక్షను చేపట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క జ్ఞాన దీక్షను చేపట్టడానికి గల కారణం ఏంటంటే, బుద్ధుడైన ఆయన మాకు తెలుసు బౌద్ధానికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. అంతేకాకుండా తథాగత గౌతమ్ బుద్ధుడు ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని, శాంతిని నేర్పినటువంటి వ్యక్తి. ఆయన జ్ఞానోదయం పొందినటువంటి ప్రాంతమైనటువంటి మహాబోధి మహావిహార్ని ఈరోజు కొంతమంది బ్రాహ్మణ మహంతీలు ఆధీనంలో తీసుకున్నారు. యాక్చువల్గా ఈ యొక్క మహాబోధి మహావిహార్ని క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో ఈ యొక్క ప్రపంచం మొత్తాన్ని పరిపాలించినటువంటి సామ్రాట్ అశోకుడు ఆయన బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి 84,000 మహాస్తూపాలని ఈ యొక్క భారతదేశంలో నిర్మించడం అనేది జరిగింది. అందులో ప్రధానంగా బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి ప్రదేశాన్ని గుర్తించి ఒక విహారిని, అదేవిధంగా ఆయన కూర్చున్నటువంటి స్థలాన్ని దగ్గర ఒక వజ్రాసనం అనేటువంటి ఒక ప్రాంగణాన్ని కూడా నిర్మించాడు. తర్వాత కాలక్రమేణలో అక్కడ అనేక మంది బౌద్ధులు విద్యాలయాలను కొనసాగిస్తూ విశ్వవిద్యాలయాన్ని సృష్టించుకొని అనేక మంది జ్ఞానాన్ని ప్రసాదించాడు. విదేశీయుల దండయాత్ర వలన ఈ యొక్క బౌద్ధారామం అనేది క్రమేపీ దూరం అవుతూ వచ్చేసి భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వి ఉమామేశ్వరరావు కోరారు. తమ అధికారంలోకి వస్తే 1214 మెమోని రద్దు చేస్తామని, ఇసుకను అందుబాటులోకి తెస్తామని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అధికారంలోకి వచ్చిన 9 నెలలు గడిచిన ఆ దిశగా అడుగులు వేయలేదని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తానన్న హామీని అమలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. 1214 మెమోని రద్దు చేయించి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని కోరుతూ ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాకి కార్మిక సంఘాల నేతలు సంఘీభావం తెలియజేశారు. అనేక పోరాటాల ఫలితంగా ప్రభుత్వం ఇసుక పాలసీని తెచ్చిందని, ఇందులో అనేక లోపాభూయిష్టమైన అంశాలు ఉన్నాయని తెలియజేశారు. అలాగనే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలని ఆపేస్తూ మెమో నెంబర్ 1214 జారీ చేసి అప్పటికి అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపివేసిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తానన్న హామీని అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే 1214 మెమోని రద్దు చేస్తామని, ఇసుకను అందుబాటులోకి తెస్తామని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అధికారంలోకి వచ్చిన 9 నెలలు గడిచిన ఆ దిశగా అడుగులు వేయట్లేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం కార్మికుల సమస్యని పరిష్కరించని పక్షంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వ కూటమి ఎన్నికలకు ముందు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలు కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులు సుమారు 2,500 కోట్ల రూపాయల నిధుల్ని అది ప్రభుత్వం ఇచ్చింది కాదు, యజమానుల దగ్గర నుంచి సెస్ రూపంలో వసూలు చేసినటువంటిది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సినటువంటి దాన్ని ఈరోజు వాళ్ళు బడ్జెట్లో వేసుకున్నారు.
ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కేంద్రం యొక్క చట్టానికి ఇది వ్యతిరేకం. అందుకే ఆనాడు మేము స్పష్టంగా చెప్పాం, ఈ నిధులు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకి జమ చేయాలి, వాళ్ళకి అందించాలని చెప్తే ఆనాడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు అందరూ కూడా ఏంటంటే ఇది సరైందే మేము చేస్తామన్నారు. కానీ 9 నెలలు గడిచినాయి, ఇప్పటి వరకు కూడా దాని ఊసి లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మిక శాఖ మంత్రిని మేము ఆయన ఊళ్ళోనే ఆయన నియోజకవర్గంలో రామచంద్రాపురంలో కలిసాం. ఆనాడు కూడా ఇది ప్రైమ్ టాస్క్, మేము వెంటనే చేస్తాం అన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నిన్న వెళ్ళి మళ్ళా కలిసినా కానీ అదే మాట, మేము ఆ పని మీదే ఉన్నాం. ఏం పని మీద ఉన్నారు మీరు? మీ బడ్జెట్లో పెట్టనటువంటిది 2,500 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఇస్తారు? ఈరోజు మేము చెప్తున్నాం, మీరు అమ్మ పెట్టదో అడుక్కు తినాది అన్నది అని చెప్పి మీ ప్రభుత్వం ఎక్కడో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఏమో నిధులు ఇవ్వదా? ఉన్న నిధులు ఏంటంటే మీరు ఎన్నికల హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం ఇల్లు లేని వారికి నగరంలో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని, కృష్ణా కరకట్ట ప్రజల ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని సిపిఎం నేతలు సిహెచ్ బాపురావు, దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. టిట్కో లబ్ధిదారులకు ఇల్లు అప్పగించాలని, లేని పక్షంలో ఆ ఇళ్లను తామే స్వాధీనం చేసుకుని పేదలతో గృహప్రవేశాలు చేయిస్తామని వారు స్పష్టం చేశారు. నగరంలో ఖాళీగా ఉన్న 110 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పేదలకు 2 సెంట్ల చొప్పున ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకి జనం కదం తొక్కారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ఈ ఆందోళనకి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాపురావు, నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ తదితరులు హాజరయ్యారు. పేదలకు నగరంలోని 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని ఇస్తామని ఇచ్చిన హామీపై ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆందోళన నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారుల నివాసాల కోసం వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం పేదల ఇళ్లకు ఎందుకు ముందుకు రావటం లేదని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం స్పందించని పక్షంలో ఖాళీగా ఉన్న టిట్కో ఇళ్లను తాము స్వాధీనం చేసుకుని పేదలతో గృహప్రవేశాలు చేయిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో పలువురు మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దయాదాక్షిణ్యాలు కావాల్సింది ప్రజల హక్కు, అది ప్రజల హక్కు ప్రకారం పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మీరు నిలబెట్టుకోకపోతే ఏప్రిల్ 15వ తారీఖు తర్వాత జనమే వాళ్ళ కేటాయించిన ఇళ్లను స్వాధీనం చేసుకుంటారు. జక్కంపూడిలో 6,000 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి, కట్టి 50,000 నుంచి ₹1,00,000 టిట్కోలకు డబ్బు కట్టారు. ప్రభుత్వాలు మోసం చేయించా? ఇదైనా ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలా? జగనన్న కాలనీలు ఇళ్ళు కాదు ఊళ్ళు కడుతున్నాం అన్నారు, ₹35,000 డబ్బు కట్టారు. ఎక్కడిచ్చారు? ఎలక్షన్లో ఓట్లు దండుకోవటమేనా? ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా? మోడీ గారు ఢిల్లీలో కూర్చొని మాటలు చెప్తాడు, 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఇళ్ళు లేనివారు ఉండకూడదని. ఎంతమంది? వచ్చే సంపాదనే తక్కువ. ఆ సంపాదనతో ఇళ్లద్దలకి, కరెంటు బిల్లులకి పోతే తినేదేముంది? పేదవారికి లేదు. మధ్యతరగతి వారికి రాజు ఒక రూకల్ప అన్నారు, స్వగృహ అన్నారు, హౌసింగ్ బోర్డులు అన్నారు. ఎక్కడ ఉద్యోగస్తులకి ఇళ్ళు ఎక్కడున్నాయి? మీకు మాత్రం ఎమ్మెల్యే క్వార్టర్లు కావాలా? అమరావతిలో 40,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించామన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు క్వార్టర్లు. పేదవాడికి అవసరం లేదా? 9 నెలలు మీకు చాలలేదా? ఇవాళ 1000 ఎకరాల భూముల్ని బడా కంపెనీలకు ఇస్తున్నారు. ఎవరు సొమ్ము ఇది? ప్రభుత్వ స్థలాలు, ప్రజల సొమ్ము. అందుకే విసిగిపోయారు జనం. తిరిగి ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. మీరు ఇవ్వండి, లేదంటారా ఏప్రిల్ 15వ తారీఖు తర్వాత 15 రోజుల్లో జనమే వాళ్ళకి ఇచ్చిన ఇళ్ళు వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. అది జనం ఇళ్ళు. మీకు గౌరవం ఉంటే మీరు ఇవ్వండి, లేదు విజయవాడలో డిస్నీ ల్యాండ్, రైల్వే స్థలాలు, సింగనగర్లో నగరంలో ఇళ్ల స్థలాలు, పట్టాలు, రిజిస్ట్రేషన్ల కోసం కలెక్టరేట్ దగ్గరకు వచ్చారు ప్రజానీకం. ఇది ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాపితంగా వందలు వేలు సంఖ్యలో ఆయా కలెక్టరేట్ల దగ్గర కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అర్జీలు ఇస్తా ఉన్నారు, అప్లికేషన్లు ఇస్తా ఉన్నారు. ఆ అప్లికేషన్ల పరిష్కారం కాకపోతే భవిష్యత్ కార్యాచరణకి సిద్ధపడతా ఉన్నారు అని చెప్పనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు విజయవాడ నగరంలో ఇక్కడ హాజరైనటువంటి ప్రజానీకం ఇది మొట్టమొదటిసారి అర్జీలు ఇవ్వడం. ఎంత ముందు ఇచ్చినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం అనేది మొట్టమొదటిసారి. ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఎన్నికల్లో నిన్ను గెలిపించారు కాబట్టి నువ్వు వాగ్దానాన్ని తొంగలో తొక్కొద్దు, అమలు జరుపు చంద్రబాబు నాయుడు అని చెప్పి
హెచ్చరికగా చేయటం కోసం నీ వద్దకు వచ్చారు ఇక్కడికి. ఇది గనక అప్లికేషన్లు తీసుకొని ఇదే ఉందిలే అని చెప్పనని బుట్ట దాఖలు చేసేటువంటి పరిస్థితి జరిగితే ఈ ప్రజలు గతంలో మాదిరిగా దీన్ని కూడా బుట్ట దాఖలు చేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు కొండ ప్రాంత వాసులకి పట్టాలున్నాయి, ఇళ్లకి పట్టాలున్నాయి, రిజిస్ట్రేషన్లు చేయాలి. కృష్ణా కరకట్ట వాసులకి పట్టాలున్నాయి, రిజిస్ట్రేషన్లు చేయాలి. మా కొండ ప్రాంత వాసులు, కృష్ణా కరకట్ట వాసులు, మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ల వాసులు మొత్తం ఇళ్ళందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయినా అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ ని గాడిన పెట్టేందుకు సీఎం చంద్రబాబు దృఢ సంకల్పంతో కృషి చేస్తున్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. పరిస్థితులను చక్కదిద్దే సమయంలో కొంత ఆలస్యం అవుతుందని అధికారులు, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ జేడీ నగర్ వాటర్ ట్యాంక్ ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ప్రజల సమస్యల్ని తెలుసుకోవడంతో పాటు నిరుపేద కుటుంబాలకు చెందిన 3 స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం 2 తోపుడు బండ్లు, 1 కుట్టు మిషన్ పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి వికలాంగులకి ధృవపత్రాలు అందజేయడంతో పాటు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. జేడీ నగర్లో నీటి సమస్య ఉండేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరించడం జరిగిందని చెప్పారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకారంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు. చేస్తే బ్రహ్మాండంగా ఉండేది. వారికి సందర్భంగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రత్యేకమైనటువంటి అస్తవ్యస్తమైన ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కానివ్వండి, లేకపోతే పరిపాలనా విధానాల్లో 5 సంవత్సరాల పాటు వికృతమైన పరిపాలన ద్వారా రాష్ట్రం పడిన కష్టాలకి విరుగుడు తేటానికి అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబు గారు అందరి యొక్క సహకారంతో, అటు అధికారులు, ప్రజల యొక్క సహకారంతో ఒక్కొక్క దాన్ని మెరుగుపరుచుకుంటూ ఈ రోజున ఈ నెల 1వ తారీఖు నుంచి వికలాంగుల యొక్క స్లాట్లు ఇచ్చి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చే కార్యక్రమాన్ని, మే 1 నుంచి పెన్షన్ల కార్యక్రమం, ఇవన్నీ కూడా ఒకటొకటి చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ఆయన అడిగేది ప్రజల యొక్క సహకారం, ప్రతిపక్షాల వాళ్ళ మాటలు, వాళ్ళు చెప్పుడు మాటలు, ఇబ్బందులు కలగజేయడానికి, ప్రజలు రెచ్చగొట్టడానికి చేసే మాటలు నమ్మొద్దు. పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దే సమయంలో ఈ 9 నెలలు గడిచింది. రేపు అమ్మ వందనం రాబోతోంది మే నెలలో. దానితో పాటు వ్యవసాయదారులకు కూడా దానికి వాళ్ళకి ఇవ్వాల్సిన కార్యక్రమం కూడా జరగబోతోంది. అన్ని కార్యక్రమాలని చిత్తశుద్ధితో చేయటానికి కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి ఒకే మాట మీద ముందుకు వెళ్తూ ఉన్నారు. అన్ని కార్యక్రమాలు సాధిస్తారు. ప్రజల సహకారం కూడా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రజల సహకారం ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఏపీఐఏసీ కాలనీలో ఉన్న అపార్ట్మెంట్లకి మంచినీళ్ళు లేక అల్లాడిపోతూ ఉన్నారు దగ్గర 5 సంవత్సరాల నుంచి. 3వ డివిజన్లో ఉన్నటువంటి మన కార్యకర్తలు, నాయకుల సమక్షంలో ఈ డివిజన్లో గౌరవ శాసనసభ్యులు సుమారుగా 30,000 రూపాయలు చేసేటటువంటి తోపుడు బళ్ళు 2, అట్లాగే కుట్టు మిషన్ని ఈ డివిజన్ పార్టీ అధ్యక్షులు గద్దె ప్రసాద్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక మహిళకి, ఈ డివిజన్లో ఉన్నటువంటి మహిళకి ఇవ్వటం జరిగింది. వీళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉంటూ వాళ్ళ స్వయం ఉపాధి పథకాల కోసం, వారి కుటుంబ అవసరాల నిమిత్తం వీటిని శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఇచ్చినందుకు ముందుగా ఈ డివిజన్ కార్పొరేటర్గా డివిజన్ పార్టీ అధ్యక్షులు గద్దె ప్రసాద్ గారికి, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. శాసనసభ్యులు 2024లో
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తూ ఉంది. ఇవాళ మనం ఈ ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి 21 డివిజన్లో కూడా అభివృద్ధి పనులు, రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, మంచినీటి సౌకర్యాలు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సౌకర్యాలు కానివ్వండి, ఏ కార్యక్రమం చూసినా కూడా 100 కోట్ల రూపాయలు పనులు ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. మరి అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి నిధులతోటి కూడా, అమృత పథకం ద్వారా వచ్చేటటువంటి నిధులతోటి కూడా ఈ తూర్పు నియోజకవర్గంలో సుమారు 50 కోట్ల రూపాయల వర్కులు ఈ రోజున మన ఇక్కడ ప్రారంభమయ్యే వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఈ అభివృద్ధిని చూసి తట్టుకోలేనటువంటి ఈ తూర్పు నియోజకవర్గం యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ వారు నియోజకవర్గంలో 62వ డివిజన్ నందు ప్రజలకు అందుబాటులో వాటర్ ప్లాంట్ ని ప్రారంభించడం సంతోషించదగ్గ అంశమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. రైతు బజార్ నందు మొక్కలు నాటడం, పాఠశాలలకి నూతన రంగులు వేయించడం వంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ పాయకాపురం రైతు బజార్ నందు యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ వారు 2024 సెప్టెంబర్లో విజయవాడ వరదలలో ప్రకృతి విపత్తుల బాధితులకి సహాయం చేయడానికి ముందుకు వచ్చి ఆనాటి నుంచి త్రాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న సమస్యల్ని గుర్తించి ఈరోజు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు చేతుల మీదుగా వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ని ప్రారంభించారు. 5 రూపాయలకే 20 లీటర్ల మంచినీటిని ప్రజలకు అందించే కార్యక్రమం మరియు ప్రకాష్ నగర్ శ్రీ చలసాని సూర్యప్రకాష్ రావు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి పాతబడిపోయిన రంగుల్ని మార్చి విద్యార్థులు ఉల్లాసవంతంగా ఉండేందుకు కొత్త హంగులను తీర్చిదిద్దడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడారు. వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నిత్యం పేద కుటుంబాలకి నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తూ ఉంటుందని చెప్పారు. డ్వాక్రా సంఘాల ద్వారా ఎంతో మంది మహిళలకి ఉచితంగా శిక్షణ అందించి కుటుంబిషన్లు విపత్కర సమయాలలో అందిస్తారని అన్నారు. విజయవాడ వరద సమయంలో ఎన్నో ఇబ్బందులకి గురైనటువంటి ప్రజలకి ఆనాడు కూడా యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ వారు ప్రకాష్ నగర్ నందు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఆహారం, నీరు, పాలు, బిస్కెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు, ఇతర అవసరమైనటువంటి సరుకులను అందచేసి వారు మానవతను చాటుకున్నారని చెప్పారు. సెప్టెంబర్లో విజయవాడ నగరంలో ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో బుడమేరు వరదలు రావటం, ఆ వరదలు వచ్చినప్పుడు సింగనగర్ ప్రాంతంలోని 8 డివిజన్లు కూడా పూర్తిగా 9 అడుగులు 10 అడుగులు నీళ్ళు వచ్చి ముంపుకు గురికావటం, ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపట్టిన స్వచ్ఛంద సంస్థలు యునైటెడ్ వే హైదరాబాద్ లాంటి సంస్థలు కానీ ఇంకా అనేకమైనటువంటి సంస్థలు కానీ స్వచ్ఛందంగా వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ సహాయ చర్యలు చేపడతాం అనేది హృదయపూర్వకంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా యునైటెడ్ వే హైదరాబాద్ వాళ్ళని అభినందిస్తూ ఉన్నా. వరదల్లో వాళ్ళు కూడా నీళ్ళల్లో మునిగి చాలా సహాయం చేశారు. ఆ రోజు అందరికీ ప్రొవిజన్స్ ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, తోపుడు బళ్ళు ఇచ్చారు, బడ్డీ కొట్లు ఇచ్చారు, వ్యాపారం పెట్టుకోవడానికి అన్ని రకాలుగా అన్నీ కోల్పోయిన వాళ్ళకి స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసి మా పైడి సీను ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పైడి సీను వీళ్ళందరూ కలిసి ఇక్కడ పేదవాళ్ళు ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి సహాయం చేయటంలో మరి యునైటెడ్ వే హైదరాబాద్ వాళ్ళు చాలా బాగా చేశారు. అంతేకాకుండా శాశ్వత ప్రాతిపదిక మీద
ఇవాళ పాయకాపురం రైతు బజార్లో మరి వాటర్ ప్లాంట్ని, ఎందుకంటే వాటర్ క్యాన్ కొనాలంటే బయట 20 రూపాయలు ఉంది, ఇక్కడ 5 రూపాయలకే 20 లీటర్ల వాటర్ క్యాన్ని మరి 2000 లీటర్ల కెపాసిటీతో ఇక్కడ పెట్టి దాన్ని ఆటోమేటిక్ కాయిన్ బాక్స్లో 5 రూపాయలు కాయిన్ వేయంగానే వాటర్ నిండేటట్టుగా అత్యాధునిక టెక్నాలజీతో మరి ఓకే, నా పేరు భరత్ కుమార్ మేరుగు అండి. మేము యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము. ఇది హైదరాబాద్ బేస్డ్ ఆర్గనైజేషన్ అండి. ఇక్కడ వరదల వల్ల ఇక్కడ విజయవాడలో చాలా ఇబ్బంది జరిగిందని ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా ఇక్కడ ఇమీడియట్ సహాయం కింద చాలా వరకు 500 మంది ఫ్యామిలీస్కి పైన నిత్యావసరాలు సంబంధించిన వస్తువులు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఆరో వాటర్ ప్లాంట్ ఒకటి స్థాపించాము. ఎందుకంటే ఇక్కడ వాటర్ గురించి బాగా ఇబ్బంది జరిగింది ఆ వర్షాలు పడ్డప్పుడు. అలాంటి ఇబ్బంది తర్వాత జరగకూడదనే ఉద్దేశంతో సుమారు 12 నుంచి 13 లక్షల వరకు ఖర్చుతోటి 2000 లీటర్స్ ఆరో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా వరకు ఒక 150 వరకు తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు, ఇలా జీవనోపాధికి సంబంధించిన వస్తువులు చాలా వరకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే గారు చాలా సపోర్ట్ ఇచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. అలానే శ్రీని గారు కూడా ఇక్కడ లోకల్గా బాగా సపోర్ట్ ఇచ్చారు. కమ్యూనిటీకి ఇక్కడ ఇది వచ్చేసి ఇమీడియట్ సపోర్ట్ కింద చేసామండి. ఇది కాకుండా స్కూల్లో వచ్చేసి స్కూల్ మొత్తానికి రినోవేషన్ లాగా పెయింటింగ్ ఒకటి చేయడం జరిగింది. అదన్నీ ఇమీడియట్ అండి రినోవేషన్ చేసాము. అది ఇమీడియట్ సపోర్ట్. ఇదంతా ఒకసారి మొత్తం సెట్ అయ్యాక ఇక్కడ అవసరాలు ఏమైనా ఉంటే దాన్ని మళ్ళీ ఆలోచించి కార్పొరేట్ సంస్థ వాళ్ళ సపోర్ట్ తోటి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఫర్దర్గా వర్క్ చేయడానికి మాకు వీలుంటుంది. ఇంద్రకీలాద్రి ఆలయంలో రాజకీయ దుర్గంధం ఎక్కువైందని 3 నెలలుగా ఆలయానికి రెగ్యులర్ ఈవో నియామకం లేదని, వెంటనే రెగ్యులర్ ఈవోని నియామకం చేయాలని వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ ప్రభుత్వాన్ని కోరారు. నేర చరిత్ర కలిగిన వారిని పాలక మండలిలోకి తీసుకోకూడదని, ఆలయంలో కాంట్రాక్టులన్నీ హిందువులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 2వ అతిపెద్ద ఆలయంగా ఉన్న ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఆలయంలో రాజకీయ దుర్గంధం పెరిగిపోయిందని, 3 నెలలుగా ఆలయానికి పర్మనెంట్ ఈవో నియామకం లేదని, ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్న రామచంద్ర మోహన్ ఒకేసారి 3 విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. దీనివలన ఆలయంలో జరిగే కార్యక్రమాలపై, అభివృద్ధి అక్రమాలపై దృష్టి సారించలేకపోతున్నారని చెప్పారు. తక్షణమే ఐఏఎస్ స్థాయి అధికారిని ఈవోగా నియమించాలని తెలియజేశారు. పాలక మండలిలో నేర చరిత్ర ఉన్న వారికి అవకాశం ఇవ్వకూడదని చెప్పారు. సనాతన ధర్మం గురించి పదే పదే మాట్లాడే పవన్ కళ్యాణ్ కాశీ నాయన సత్రం కూల్చివేతపై నోరు విప్పాలని అన్నారు. 2వ అతి పెద్ద దేవాలయమైనటువంటి అమ్మవారి ఆలయానికి గత 3 నెలల నుంచి రెగ్యులర్ ఈవో గారిని నియమించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. డిసెంబర్ చివరిలో ఈవోగా ఉన్నటువంటి రామారావు గారు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడుండేటువంటి ఈవో రామచంద్ర మోహన్ గారు 3 పదవి బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నారు. ఆయన అడిషనల్ కమిషనర్గా అమ్మవారి ఆలయ ఈవోగా ఆయన 3 పదవి బాధ్యతల్ని నిర్వర్తిస్తా ఉన్నారు. ఆయన ఏ పదవి బాధ్యత మీద కూడా పూర్తి సమయం కేటాయించలేనటువంటి పరిస్థితి గురించి అందరికీ స్పష్టంగా తెలుసు. కమిషనర్ గా వారి బాధ్యతలు నిర్వర్తించాలి, రాష్ట్రంలో అన్ని దేవాలయాల పనులు బాధ్యతలు చూసుకోవాలి, మరి అడిషనల్ కమిషనర్ గా బాధ్యతలు చూసుకోవాలి, అమ్మవారి ఆలయ ఈవోగా బాధ్యతలు చేయాలి. మరి అమ్మవారి ఆలయంలో ఎక్కడైనా సరే ఆయన వారం రోజుల పాటు అక్కడే ఉండి పదవి బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉందా? ఆయన మంచి వ్యక్తి, బాగా పనిచేస్తారు, కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కానీ అమ్మవారి ఆలయంలో సమయం కేటాయించలేకపోవడం వలన అక్కడ అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు సంబంధించిన సౌకర్యాల కార్యక్రమాలు, ఇంకా అనేక అంశాల మీద ఆయనకి సమయం చాలట్లేదు కనుక మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు అమ్మవారి ఆలయానికి తక్షణమే రెగ్యులర్ ఈవోని నియామకం చేయాలి. గతంలో తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానాన్ని మరలా
కూటమి ప్రభుత్వంలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా చంద్రబాబు అభివృద్ధి చెందిన మాలలకి రోస్టర్లో 8% ముందుగా అవకాశాలు కల్పించడం సామాజిక న్యాయానికి తూట్లు పొడిచినట్లే కానీ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే మరొక ఉద్యమం తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మాదిగ ఉపకుల సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడారు. 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అత్యంత వెనుకబడిన కులాలకి జనాభా తక్కువగా ఉన్న అవకాశాల్లో రిజర్వేషన్లు పెంచాలని సందర్భంగా సూచించారు. చంద్రబాబు 2026లో జిల్లాలను యూనిట్గా తీసుకుంటామని చేసిన ప్రకటన మాదిగ ఉద్యోగుల్లో కొన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం కలిగించే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకి అమ్ముడుపోయిన మందకృష్ణ వలన ఆంధ్ర మాదిగలకి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. అసెంబ్లీలో తీర్మానం జరగకముందే ఆంధ్రాలో కృష్ణ మాదిగ వర్గం సంబరాలు జరుపుకోవటం సిగ్గుచేటని పేర్కొన్నారు. తెలంగాణలో మాదిగలకి 9% రిజర్వేషన్లు ఇచ్చిన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిలిచిన మందకృష్ణ ఆంధ్రాలో 6% రిజర్వేషన్లు ఇచ్చిన చంద్రబాబుని పొగడటం విడ్డూరంగా ఉందని పేరుపోగు వెంకటేశ్వరరావు నిలదీశారు. ఈ రాష్ట్ర స్థాయి మాదిగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా 30 సంవత్సరాలకు పైన నుంచి నడుస్తున్నటువంటి ఈ మాదిగ హక్కుల దండోరా, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం సాగుతున్నటువంటి ఎంఆర్పిఎస్లో పునాదులుగా పనిచేసినటువంటి నా ఉద్యమ సహచర నాయకత్వానికి, ముఖ్యంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పేరుపోగు వెంకటేశ్వరరావు గారు, అలాగే ఈదుమూడి గ్రామం నుంచి ఈ ఉద్యమానికి రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహించినటువంటి ఉసురుపాటి బ్రహ్మయ్య గారికి, అలాగే ఈ ఉద్యమంలో ఎందుకనంటే 30 ఏళ్లుగా మనం దేనికోసం అయితే పోరాడుతూ వచ్చామో, ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టుకొని చదువులు వదిలిపెట్టి, ఉద్యోగాలు వదిలిపెట్టి, వృత్తులు వదిలిపెట్టి, కుటుంబాలని కూడా కాదనుకొని ఉద్యమం కోసం పిచ్చి పట్టినట్టు ఉద్యమం కోసం పనిచేశారు. ఇందులో అనేక మంది జైలు పాలయ్యారు, కేసులు పాలయ్యారు, ఆర్థికంగా చితికిపోయారు, వయసు మీద పడింది, జబ్బులు పాలయ్యారు, మొత్తం సర్వం కోల్పోయి జాతి కోసం విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కావాలని చెప్పినని, మాదిగల ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవాలని చెప్పినని 30 ఏళ్లకు పై నుంచి ఈ ఉద్యమం కోసం పనిచేస్తున్నటువంటి సీనియర్ మోస్ట్ నాయకులంతా కూడా ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా నేను మాదిగలకు తీరని అన్యాయం జరిగిందని దాదాపు 2 వారాలుగా ప్రభుత్వం సరిదిద్దుకోవాలి, కమిషన్ నివేదికలో సమాన న్యాయం జరగలేదని మొదటగా వ్యతిరేకించాం. దాంతోపాటు అసెంబ్లీ తీర్మానంలో చేసేటప్పుడు కూడా గతంలో రామచంద్రరాజు కమిషన్లో రోస్టర్ సిస్టమ్ పెట్టలేదు, జిల్లా యూనిట్ అనే అవసరం లేదు. కానీ కొత్త విధానాన్ని తీసుకురావడం వల్ల ఇవాళ 30 సంవత్సరాల పోరాటంలో మాది ఉపకులాలకు ఏమాత్రం న్యాయం జరగలేదని, ఏదో 4-5 ఉద్యోగాలు వస్తుంటే ఈ రాష్ట్రంలో తీరని అన్యాయం మాదిరి జరుగుతుందని చెప్పని ఉద్యమం పెట్టినటువంటి నాయకుడు, అనేక మందిని ప్రాణ త్యాగాలకు గురి చేసిన వ్యక్తి, మరి ఈరోజు ఆంధ్రాలో అన్యాయం జరుగుతున్నా కనీసం పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఉన్నారు, అనేక రకాలుగా రోజు మీడియాలో చూస్తూ ఉన్నాం. మరి ఆనాడు న్యాయం విషయంలో మరి ఎందుకు నిర్ణయం తీసుకుని అన్యాయం జరిగిందన్నప్పుడు కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంది కదా, 30 సంవత్సరాలుగా చేసిన శ్రమ ఏమైపోయినట్టు. ఒక ఉద్యోగం కోసం 30 సంవత్సరాలు శ్రమ చేశాం, మా బిడ్డలకు తీరని అన్యాయం జరుగుతున్నది, చాలామంది చనిపోయారు ఈ ఉద్యమంలో. మరి వాళ్ళ కుటుంబాల పరిస్థితి చూసుకొచ్చి చాలా దయనీయంగా ఉన్నటువంటిది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఈ కమిషన్ రిపోర్ట్ ఉందో, కమిషన్ రిపోర్ట్లో అభివృద్ధి చెందిన వాళ్ళను మళ్ళీ దీంట్లో కలిపారు. అభివృద్ధి చెందిన వాళ్ళు ఎందుకు మళ్ళీ రిజర్వేషన్లు అవసరం? మరి వెనకబడినట్టు కులంగా ఉన్నటువంటి వాళ్ళను వారి జనాభాను చూడాలి కదా. ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని గత 30 ఏళ్లుగా మేము పోరాటాలు చేస్తున్న విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించబడిన 2 రాష్ట్రాల వరకు మాదిగ ఉపకులాలు తమ హక్కుల కోసం తమ జనాభా నిష్పత్తి ప్రకారం తమ వాటా తమకు రావాలని పోరాటాలు చేస్తున్న విషయం
ప్రతిపక్ష పార్టీలకి, పాలక పార్టీలకి, అన్ని రాజకీయ పార్టీలకి, ఉద్యమ సంఘాలకి అందరికీ తెలిసిందే. అయితే మా 30 ఏళ్ల పోరాటం ఈ రోజున చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది అని మేము సంతోషపడాలా? 30 సంవత్సరాల క్రిందటి నుంచి మొదలుపెట్టిన ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పంచాలన్న న్యాయమైన సామాజిక డిమాండ్ని ఇవాళ మాదిగల పక్షాన కాకుండా ఇవాళ వేరే పద్ధతిలో ఆయన అసెంబ్లీలో ప్రకటించడం ఏదైతే ఉందో అది అత్యంత బాధాకరమైంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎస్ రామచంద్రరాజు కమిషన్ వేసి వర్గీకరణ చేయడం ద్వారా 2000 నుంచి 2004 వరకు మాదిగలకు 22,000 ఉద్యోగాలు వచ్చాయని సంతోషపడి మళ్ళీ చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే వెంటనే వర్గీకరణ చేసి సామాజిక న్యాయం చేస్తాడన్న సంతోషంలో ఉండగానే ఆయన అత్యంత త్వరగా 1 మ్యాన్ కమిషన్ వేశారు, ఏకసభ్య కమిషన్. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేసి నివేదిక రప్పించుకొని అసెంబ్లీలో ప్రకటించే సందర్భంలో ఆయన ఏమన్నారంటే 6.5% మాదిగలకు ఇస్తాం, 7.5% మాలలకు ఇస్తాం, 1% ఉపకులాలకు ఇస్తానన్నారు. సరే 30 ఏళ్ళు మేము పోరాటాలు చేశాం, ఎంతో నష్టపోయాం. రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా, మాదిగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా సూటిగా స్పష్టంగా ఒకటి తెలియజేస్తున్నాం. ఒకటి, 94లో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడింది, 96లో రామచంద్రరాజు కమిషన్ ఏర్పడింది. 96లో రామచంద్రరాజు కమిషన్ ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. ఆనాడు రామచంద్రరాజు కమిషన్ ప్రామాణికంగానే ఎస్సీ వర్గీకరణ జరిగింది. రామచంద్రరాజు కమిషన్ సిఫార్సుల మేరకే ఏబిసిడి గ్రూపులుగా ఆ రోజు వర్గీకరణ జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభా దామాషా ప్రకారం ఆనాడు వర్గీకరణ ఏర్పాటు చేయడం కూడా చంద్రబాబు నాయుడు గారే. 2004 వరకు వర్గీకరణ అమలైంది, మళ్ళా వర్గీకరణ రద్దయింది. ఆనాడు వర్గీకరణ రద్దవడానికి ప్రధాన కారణం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆర్డినెన్స్ చట్టమే ఆనాడు కూడా వర్గీకరణ రద్దవడానికి ప్రధాన కారణం. చంద్రబాబు నాయుడు గారు ఆనాడే అసెంబ్లీలో చట్టం చేస్తున్నట్టయితే, ఆర్డినెన్స్ కాకుండా చట్టం చేస్తున్నట్టయితే అది రద్దవడానికి అవకాశం లేదు. కానీ ఈనాడు మళ్ళా ఇదే చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల తర్వాత 94లో ఆయనే ముఖ్యమంత్రి, 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమా అని చెప్పని రాష్ట్రాలే వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పిన సందర్భంలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేయడం, ఆ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జనాభా దామాషా ప్రకారమే వర్గీకరణ జరగాలని చెప్పని స్పష్టం చేయడం, దానిలో భాగంగానే 1% రెల్లికి, 6.5% మాదిగలకు, మాదిగ ఉపకులాలకు, 7.5% మాల ఉపకులాలకు వర్గీకరణ విధానాన్ని వర్గీకరిస్తూ కేటాయించిన విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారు దానికి విరుద్ధంగా అసెంబ్లీలో లేకుంటే మాల సామాజిక వర్గ ఒత్తిడికి తొలగో లేకుంటే మాది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సాధన కోసం గల్లీలో మొదలైన ఉద్యమం ఢిల్లీ పీటను కదిలించిందంటే అది మా మాదిగ బిడ్డల యొక్క ప్రాణత్యాగాలు, అమరవీరుల యొక్క త్యాగ ఫలితమే ఈరోజు వర్గీకరణ సాధన కోసం, వర్గీకరణ సాధించడానికి కూడా ప్రథమ కారణం మా మాదిగ అమరవీరులైతే, వర్గీకరణ కోసం బస్సులు తగలబెట్టిన దగ్గర నుండి, రాష్ట్ర రోకల దగ్గర నుంచి ప్రభుత్వాన్ని మెడలు వంచే కార్యక్రమాలు, అనేక కార్యక్రమాల్లో కూడా వందలాది మంది మాదిగ బిడ్డలు చేసిన త్యాగాలు ఫలితమే ఈరోజు వర్గీకరణ సాధించామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. వర్గీకరణ 30 ఏళ్ల పోరాటంలో మా సహచర నాయకులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో వివరాలు అందించడం జరిగింది. మా యొక్క విన్నపం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 34 లక్షలుగా పైగా ఉన్నటువంటి మాదిగలం పక్క రాష్ట్రాల నాయకత్వం మీద ఎప్పుడు ఆధారపడలా. వర్గీకరణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ప్రాణత్యాగం చేసింది కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగ బిడ్డలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనేక కేసులు బరాయించింది కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగల మీద. వర్గీకరణ సాధనలో ప్రత్యేకంగా ఉన్నటువంటి నాయకత్వం, మొదటి నుండి ఉన్నటువంటి నాయకత్వం, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మొదటి ఉద్యమ దశలో ఉన్నటువంటి నాయకత్వం, ఇంకా రానటువంటి వ్యక్తులు ఎందరో, ఉద్యమం కోసం పోరాడినటువంటి నాయకులు ఎందరో మాదిగా బిడ్డలందరూ ఉన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీ అందరికీ తెలిసిందే. 2004లో కోర్టు కొట్టివేసిన తర్వాత 2004 నుండి 2022 వరకు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్కడైనా సరే సుప్రీంకోర్టులో కేసేసి వర్గీకరణ కావాలని అడిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా లేరా? అదేవిధంగా 2005 నుండి పార్లమెంట్లో చట్టం వస్తేనే వర్గీకరణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
కొంతకాలంగా భారత వృద్ధి రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. 2014లో ప్రపంచంలో 10వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పుడు 5వ స్థానానికి చేరుకుందన్న సీఎం. యావత్ ప్రపంచం ఇప్పుడు భారత్ వైపే చూస్తుందని వ్యాఖ్య. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులు వీరోచితంగా గెలిచారని మాజీ సీఎం జగన్ ప్రశంస. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకంజ వేలేదని కితాబ్. ఈ విజయాలతో పార్టీకి మరింత ఉత్తేజం వచ్చిందని వెల్లడి. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ విషయంలో పేదలను ఆదుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటే ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ మాత్రం బురద చల్లుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆగ్రహం. ఇన్సూరెన్స్ ద్వారా 2,50,000 నుంచి 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవతో పేదలకి ఉచిత సేవలు అందిస్తామని వ్యాఖ్య. మయన్మార్, థాయిలాండ్లో భారీ భూకంపం. రెక్టాల్ స్కేల్పై 7.7 తీవ్రత నమోదు. పలు భవనాలు నేలమట్టం. జనాలు భయంతో రోడ్ల మీదికి పరుగులు తీసిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.